తెలంగాణ కాంగ్రెస్లో కరువైన క్రమశిక్షణ. స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న కొందరు లీడర్లు, పదవుల కోసం పెదవులు దాటుతున్న పదాలు, ప్రాంతీయ పార్టీలో అధినేతల మాటకే విలువ, సీనియర్లను దూరం పెట్టిన చంద్రబాబు, కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచిన కారు, రాహుల్ రాకతో కాంట్రవర్సీ కామెంట్లకు చెక్. తెలంగాణ కాంగ్రెస్లో క్రమశిక్షణ ఎంతైనా అవసరం ఉంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు నేతలు గాడి తప్పుతూనే ఉంటారు. పార్టీ లైన్ను ధిక్కరించడం కేవలం పదవుల కోసమే లేక తమ ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి కొందరు నేతలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఒకరికి ఒక పదవి సరిపోదు, దానికి మించి కావాలి. ఇంట్లో ఒక పదవి వచ్చినా మరొక పదవి కోసం మాటల పెదవులు దాటుతూ ఉంటారు. అయితే ప్రాంతీయ పార్టీలో అది సాధ్యం కాదు. పార్టీ అధినేతలు శాసించిన మేరకే జరుగుతుంది. జాతీయ పార్టీ అయిన బీజేపీలోనూ ఇలాంటి అవలక్షణాలు మనకు కనపడవు, కేవలం కాంగ్రెస్లోనే కనబడతాయి. పొరుగు రాష్ట్రమైన ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలను పదవులను దూరం పెట్టినా మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా కిక్కురుమనలేదు. అంతెందుకు 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కనుసల్లోనే నచ్చింది. ఆయనను కలవాలన్నా మంత్రులకే సాధ్యం కాదు. ఆయనకు నచ్చి ఇచ్చిన వారికే టికెట్లు, మెచ్చిన వారికే పదవులు. ఇలా ఉంటుంది రీజనల్ పార్టీలతో. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు భిన్నమైనది. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో కూడా తెలియదు. బహిరంగ ప్రదేశాల్లో వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాంగ్రెస్లో ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అధిష్టానం కూడా ఎలాంటి చర్యలు తీసుకోపోవడంతో ఇష్టారాజ్యమైపోయింది. ఇక రోజులు మారాయి. రాహుల్ గాంధీ కాలం వచ్చేసింది. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడిన వారిని ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ పార్టీ నేతలకు పంపారు. ఇటీవల తీన్మార్ మల్లన్న సస్పెన్షన్కు అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన తీన్మార్ మల్లన్న తర్వాత పార్టీని ఇబ్బందులకు పెట్టేలా వ్యవహరించారు. పార్టీని ఇరకాటంలో పెట్టేలా కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి నుంచి ఎవరిని వదలకుండా దుమ్ము దులిపేశాడు. కానీ బీసీ నేతని కాంగ్రెస్ హైకమాండ్ స్పేర్ చేయలేదు. పార్టీ బలోపేతంగా ఉండాలంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తూ సస్పెన్షన్ వేటు వేసింది. ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకైనా మొత్తం ఆ సామాజిక వర్గం వెనకరాదు. అలాగే గంపగుత్తుగా ఓట్లు వెళ్ళిపోవు. ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించే ఏ సామాజిక వర్గమైనా ఆలోచించి ఓట్లు వేస్తుంది. అది తెలియకుండా నేతలు వ్యవహరిస్తే చర్యలు ఇలాగే ఉంటాయని హస్తం పార్టీ చెప్పకనే చెప్పినట్లయింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకులు కేడర్ క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉందని తెలుస్తుంది.